నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. పక్కా లోకల్ ఏపీ అప్డేట్స్ చూద్దాం. సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర విజయవంతంగా 22వ రోజుకు చేరుకుంది. ఆయన తిరుపతి రూరల్ ప్రాంతానికి చేరుకోగా స్థానిక టీడీపీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. గతంలో నారా చంద్రబాబుకు బెయిల్ నిరాకరించిన సమయంలో తాను ఎంతగానో ఆవేదనకు గురయ్యారని అన్నారు. ఆ సమయంలోనే ఈ మొక్కుకున్నట్లు తెలిపారు. చంద్రబాబుపై వచ్చిన అభాండాలు, కేసులన్నీ తొలగిపోవాలని శ్రీవారిని ప్రార్థించారన్నారు. సాయంత్రానికి అలిపిరి చేరుతాం. రేపు మార్నింగ్ అలిపిరి నుంచి తిరుమల చేరుకొని స్వామివారి దర్శనం చేసుకుంటాను. సంతోషం. జనవరి 19వ తారీఖు నాడు షాద్నగర్లో ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఒక్క అడుగు కూడా దేవుడి పాదాల దగ్గర చెప్తున్నా, ఒక్క అడుగు కూడా తప్పు చేయలేదు. పర్ఫెక్ట్గా ప్రతి రోజు ప్రతి అడుగు వెంకటేశ్వర నామస్మరణ చేసుకుంటూ గోవిందుని తలుచుకుంటూ అని అడిగేయటం జరిగింది. ఇది నిజాయితీ గల సంకల్ప యాత్ర, నీతి గల సంకల్ప యాత్ర. నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు సార్ ఏమవుతాడని భయంతో ఒకరోజు వస్తాడు, 2 రోజులు వస్తాడు, 4 3 రోజులు వస్తాడు, 40 రోజుల తర్వాత టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏమైపోతాడా, అసలు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తాడా రాడని దిగులు స్టార్ట్ అయిపోయింది. ఒకరోజు సుప్రీంకోర్టు న్యాయస్థానం దగ్గర బయటకు వస్తే గౌరవ న్యాయమూర్తి గారు ఇది నా ముందు కాదు, నేను వాదించనని పక్కన పెట్టడం జరిగింది. అప్పుడు గుండెదడ స్టార్ట్ అయ్యి బయటకు వచ్చి ఆకాశం వైపు చూసి, ఏడుకొండలవాడ చంద్రబాబు నాయుడు గారిని కాపాడు, నువ్వు తప్ప ఈ లోకంలో కాపాడేవాళ్ళు ఎవరూ లేరు అనిపిస్తుంది. దయచేసి ఆయన్ని ప్రాణాలతో బయటకు తీసుకురా, నా గడప నుంచి నీ గడప దాకా నడిచొస్తావు స్వామి, ఇంతకంటే నీకు మేమేమి ఇచ్చుకోలేము, దయచేసి మా మొర ఆలకించని మొక్కోవటం జరిగింది. నాలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది అభిమానులు ఆయన సార్ తిరిగి రావాలని అందరూ ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది. అందరి మొర ఆలకించిన ఆ ఏడుకొండలవాడు చంద్రబాబు గారిని బయటికి తీసుకురావడం జరిగింది. తిరిగి ఆయన్ని అందలం ఎక్కించడం జరిగింది. ఆ భాగంగా సార్ బయటకు వచ్చినప్పుడు మొక్కుకునే భాగంగా నేను ఈ పాదయాత్ర చేయడం జరిగింది. సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరపనున్నారు. ఈ ఆలయం అభివృద్ధి అధికారుల ఆధిపత్య పోరుతో వెనుకబడుతోంది. అసలు ఈ దేవాలయం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉందా లేక ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్నారా అని సందేహం వస్తోంది. ఇక ఈ ఆలయంలో ఆర్కియాలజీ ఉద్యోగులు కేవలం ఫోన్లో మాత్రమే వినిపిస్తూ వారానికి ఒక్కసారి కూడా కనపడిన వైను నెలకొంది. ఈ పుణ్యక్షేత్రంలో ఆర్కియాలజీ ఆలయ ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని చర్చలు తెలుస్తున్నాయి. అయితే ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. ఒకటైన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం అయితే శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతుంది. ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ ఇక్కడ అధికారుల మధ్య సమన్వయ లోపం, అలసత్వం ఈ ఆలయ అభివృద్ధికి ఉంటిపడేలా చేస్తుందని అయితే భక్తులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనం చూస్తున్న ఈ కోనేరులో అయితే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారు. అలాగే మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయంలోని నీటితో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు అయితే పూజలు చేయడం జరుగుతుంది. ఈ పంచారామ క్షేత్రమైన సామర్లకోట శ్రీ కుమారరామ్ భీమేశ్వర ఆలయంలో అధికారుల మధ్య సమన్వయ లోపం బయటపడుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. దీంతో ఆలయంలో జరగాల్సిన పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగకుండా ఈ అభివృద్ధి కుంటుపడుతుందని కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆలయం వెనుక భాగంలో భక్తుల్ని ఎంతో ఆహ్లాదకరంగా కనిపించాల్సిన ఈ పోలవనం అయితే, ఉద్యానవనం అయితే ప్రస్తుతం చెత్త కుప్పలతో నిండి దుర్వాసన వెదజల్లుతుందని ఇక్కడ ఉన్న భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా చేపట్టే క్రమంలో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ లక్షలాది మంది అయితే భక్తులు ఈ ఆలయానికి అయితే పోటెత్తారు. ఈ ఏర్పాట్ల విషయంలో అధికారులు అంతంత మాత్రంగా ఉండి ప్రజాప్రతినిధులు కాళ్ళు మొక్కడానికి అయితే వీరు ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు తప్ప భక్తులకు కావాల్సిన ఏర్పాట్లలో వీరు అసలు పట్టించుకోవట్లేదని కూడా ఇక్కడ ఉన్న భక్తులు అయితే ఆరోపిస్తున్నారు. ఇది మరోవైపు ఈ ఆర్కియాలజీ దేవాలయ అధికారుల మధ్య సమన్వయ లోపం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు. అత్యంత పురాతనమైన పురావస్తు శాఖ కట్టడమైన భీమేశ్వర స్వామి చరిత్రను, కట్టడాలను, శిల్ప నిర్మాణాలు దెబ్బతినకుండా వాటిని కాపాడేందుకైతే స్థానిక ఆలయాన్ని, ఈ భీమేశ్వర స్వామి ఆలయాన్ని కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఏర్పాటు చేశారు. దాంతో స్థానికంగా మొత్తం 4 సిబ్బందిని కేంద్ర పురావస్తు శాఖ అయితే ఆలయ పరిరక్షణకు, అలాగే ఈ ఉద్యానవన నిర్వహణకు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పురావస్తు శాఖ అధికారులు ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నానాటికి పెరుగుతున్న భక్తుల సంఖ్య కారణంగా ఏదైనా ఆలయంలో అభివృద్ధి పనులకు, మార్పులకు చేపట్టవలసిన పరిస్థితి వస్తే దేవాదాయ శాఖ వినతి మేరకు కేంద్ర పురావస్తు శాఖ ఉన్నతాధికారులు
అధికారుల నుంచి వారం రోజులుగా అనుమతి పొందాలని వాటిని ఆలయ అధికారులు అందించడం పరిపాటిగా వస్తుంది. అయితే ఈ ఉద్యానవనం కానీ ఆలయ నిర్మాణాలకు కానీ ఉపయోగించే రాళ్ల మధ్య మొత్తం మొలుస్తున్న మొక్కలు నివారించేందుకు కానీ ఆలయ ప్రాశస్త్యం పాడవకుండా విధులు చేపట్టాల్సిన కొందరు సిబ్బంది వారి విధులకు సక్రమంగా నిర్వర్తించలేకపోవడంతో ఈ మేరకు ఆలయంలో అభివృద్ధి అలాగే పరిశుభ్రతకు ఆటంకం కలుగుతుందని కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షణ అధికారి కార్యనిర్వహణాధికారి తూతు మంత్రంగా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఆలయానికి హాజరవుతున్నారు తప్ప పూర్తి స్థాయిలో వారు విధులు నిర్వహించట్లేదని కూడా ఇక్కడున్న సామర్లకోట గ్రామస్తులైతే ఆరోపిస్తున్నారు. ఈ ఇరు శాఖల మధ్య సమన్వయ లోపం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా ఆలయ దక్షిణ భాగాన ఉన్న ఉద్యానవనం ప్రస్తుతం కంపోస్ట్ యార్డ్గా తయారైంది. దుర్వాసన అయితే వెదజల్లుతుంది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ ఆర్కియాలజీ అధికారులు సిబ్బంది చేపట్టాల్సిన విధుల పట్ల కార్యనిర్వాహకారికి అలాగే ఆలయ సూపరింటెండెంట్కు ఎలాంటి అవగాహన లేనట్లు కూడా స్పష్టంగా కనిపిస్తుందని మరోవైపు ఒక విమర్శ ఉంది. ఆర్కియాలజీ సిబ్బంది విధులపై వారిని ప్రశ్నిస్తే ఆర్కియాలజీ సిబ్బంది విధులకు సంబంధించి తమ వద్ద ఏ విధమైన సమాచారం లేదని కూడా ఇక్కడ ఉన్న అధికారులు చెప్పడం నిర్లక్ష్య ధోరణికి కూడా అద్దం పట్టినట్టుగా ఈ సమాధానం చెప్తుంది. ఈ వీరిపై మరొక విమర్శ ఉంది. సామర్లకోట భీమేశ్వర ఆలయంలో ఆలయ అధికారులు సిబ్బంది సమయపాలనపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి భీమేశ్వర స్వామికి అయితే పూజాధికారులు అయితే ప్రారంభమవుతాయి. ఆలయ అధికారి ఉదయం 10 గంటలకి ఆయన ఇష్టం వచ్చినప్పుడు విధులకు హాజరవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ అధికారి ఆలస్యంగా విధులకు హాజరవడంతో కింది స్థాయి సిబ్బంది కూడా యథారాజా తదా ప్రజ అన్న చందంగా వారు కూడా వారి ఇష్టం వచ్చిన సమయాలకు హాజరవుతున్నారని అక్కడ భక్తులు ఆరోపిస్తున్నారు. శివరాత్రి పర్వదినాల సందర్భంగా ఆలయంలో పరిసరాలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దాల్సి ఉండగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ దుర్వాసన అయితే వెదజల్లుతుంది. ఈ మురికి కోపంగా మారింది. ఈ కోనేరు మామూలు సాధారణంగా కొన్ని చెరువులు కూడా గ్రామ స్థాయిలో ఉన్న చెరువులు కూడా ఆ గ్రామస్తులు అలాగే పంచాయతీ అధికారులు శుభ్రంగా ఉంచుకునే పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఇక్కడ ఒక దేవాదాయ శాఖకు సంబంధించిన ఒక కోనేరు ఇంత నిర్లక్ష్యంగా ఇంత అపరిశుభ్రంగా ఉండడం భక్తుల మనోవేదనకు అయితే గురి చేస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆలయ అధికారులు దీన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. ఆలయ అభివృద్ధిని భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంపై కూడా శ్రద్ధ చూపడం లేదు. కేవలం ప్రజాప్రతినిధుల మెప్పు కోసమే వీరు 24 గంటలు ప్రయత్నిస్తున్నారు తప్ప ఆలయ అభివృద్ధికి కానీ భక్తులకు కావాల్సిన ఏర్పాట్లపై దృష్టి పెట్టట్లేదని కూడా ఇక్కడ అయితే భక్తులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్న దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఆలయ అధికారుల నిర్లక్ష్యం. మరోవైపు ఆలయ అధికారులకి ఆర్కియాలజీ అధికారులకి మధ్య సమన్వయ లోపం కూడా ఈ ఆలయ అభివృద్ధిని అయితే కుంటిపడేలా చేస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, సామర్లకోట నుంచి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు 275 మందికి 2,12,28,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం సహాయ నిధి పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని వారి కుటుంబాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. పేదల కోసం పనిచేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని ఏ ఇంటికి కష్టం వచ్చినా ఆ ఇంటికి పెద్ద కొడుకులా అండగా ఉంటారన్నారు. ఏమైనది ఎట్లా పట్టుకో తల్లి ఎటు గంగాధర రా ఈ పక్కన అన్నయ్య దగ్గర 1,03,000 ఇద్దా ఎట్లు పట్టుకో 77,000 మా ఎట్లా పట్టుకోరండి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఉదారంగా అత్యవసర కాలంలో చికిత్సలు చేయించుకున్న వాళ్లకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న గొప్ప సహాయం ఇది. సిఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో మేము ఆయా కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ ఎన్నో ఇబ్బందులకు గురై వైద్యం చేయించుకున్న వాళ్లకు ఇది ఎంతో ఊరట కలిగించే అంశం. ఇప్పటిదాకా రాయదుర్గం నియోజకవర్గంలో 265 మందికి
2,12,28,816 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందజేయడం జరిగింది. ఈరోజు 10 మందికి 21,72,000 రూపాయలు సహాయం అందజేశాం. ఇట్లా చాలామంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తూ ఉంది. ఈ సందర్భంగా రాయదుర్గం ప్రజల తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జనసేన నాయకులు గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జనసేన నాయకులు సమ్మెట సుధాకర్ గత 50 సంవత్సరాల నుంచి తిరుమల దేవస్థానానికి నందిని డైరీ వారు సప్లై చేస్తున్న నెయ్యిని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆపివేశారన్నారు. తమకు అనుకూలమైన బోలేబాబా డైరీని అనుమతించారని ఆరోపించారు. కల్తీ చేయడానికి, దర్శనం టికెట్లు రేట్లు పెంచి దోచుకోవడానికి మాత్రమే వైసీపీ పనిచేస్తుందని మండిపడ్డారు. అనంతరం అంబటి రాంబాబుని టైగర్ అని చివరికి సర్కార్ టైగర్ చేసిన ఘనత వైసీపీకి చెందుతుందని ఎద్దేవా చేశారు. తిరుమల చంద్రగిరి శ్రీనివాస మంగాపురంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వప్న తిరుమాంజనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి నానావిధ పరిమళ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసిన అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో స్వామివారికి శాస్త్రోక్తంగా స్వప్న తిరుమాంజనం నిర్వహించారు. सहस्रपाद सबोच्य महिमा अदोऽध्यायागस्य पूरुषः पादोऽस्यमित्वा भूतानि विराडजायता विराजो अधिपूरुषः स जातो अद्य తన సమస్యకు న్యాయం జరగలేదంటూ ఓ మహిళ సూపర్ వాస్మెల్ తీసుకుని కలెక్టరేట్కు రావడం కలకలం రేపింది. కలెక్టరేట్ ముఖద్వారం వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మహిళ వద్ద ఉన్న సూపర్ వాస్మెల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరు వడ్లపల్లి గ్రామానికి చెందిన మీనాక్షి అనే మహిళ తన ఇంటి స్థలం విషయంలో న్యాయం చేయలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 1.30 సెంట్ల స్థలాన్ని 1,70,000 రూపాయలకు కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపింది. డబ్బులు తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు తనకు ఇంటి పట్టా ఇవ్వలేదని ఆరోపించింది. ఈ సమస్యపై న్యాయం కోసం కోరుతూ గత 8 సంవత్సరాలుగా పలుమార్లు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించలేదని మీనాక్షి అనే మహిళ వాపోయింది. న్యాయం చేయకపోతే సూపర్ వాస్మిల్ తాగి ఆత్మహత్య చేసుకుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. ఏమన్నా ప్రాబ్లం ఉంటే లోపల ఆఫీసర్ని అడుక్కోవాలి. ఇట్లాంటివన్నీ తెచ్చి తాగదు. అందుకే నేను అప్పుడే గమనిస్తానే ఉన్నాను. ఇప్పుడు ఇట్లా ఇట్లా బయటకు రా, బయటకు రా, బయటకు రామను మాట్లాడు. తీసుకొని చెక్ చేసేటప్పుడు సర్వే నెంబర్ 8075. అక్కడ ల్యాండ్ కొన్నారు ఆవిడ. అది డీసీ ల్యాండ్ అంట, బట్ రిజిస్ట్రేషన్ అయింది సంభవం. ఇప్పుడు ఆ విఆర్ఓతో ఇమీడియట్ గా
మీరు ఈ అప్లికేషన్ కూడా మీకు ఫోటో తీసి పంపిస్తాను, తీసి పంపిస్తారు. ఆవిడ 7 years నుంచి ఎదుగుతారు కనుక వీఆర్ తెలుసు సమస్య ఏంటంటే నాకు అర్జెంట్. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పిలుపునిచ్చారు. నిండ్ర మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్ వర్క్స్ ను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. పూర్తయిన పనుల బిల్లులను తక్షణమే అప్లోడ్ చేసి మండలంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్లు, గోకులం షెడ్ల నిర్మాణాలను గడువులోపే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్టవ్ గానీ, రెగ్యులేటర్ గానీ, ఆ పైప్ గానీ, అలాగే పుస్తకం గానీ, ఆ బ్లూ బుక్ గానీ, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఎలాంటి ఖర్చు లేకుండా మీకు సౌలభ్యం కోసం ఇవాళ అవన్నీ కూడా మన గవర్నమెంట్ మీకోసం చేయడం జరుగుతా ఉంది. ఖచ్చితంగా మీకు అదంతా కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నా. మీకంతా కూడా రానున్న రోజుల్లో అంటే మనం చూసాం, మన ప్రభుత్వం ఏం చేసినా కూడా మహిళా మూర్తులను ముందు పెట్టి వాళ్ళ పేరు మీద చేస్తే ఆ కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళు సరిగ్గా చూసుకుంటారు, ఆ కుటుంబం గాడిలో ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఇల్లు ఇచ్చినా, శాంక్షన్ చేసినా, ఏది ఇచ్చినా కూడా ఆ మహిళా మూర్తుల పేరు మీద ఇవ్వడం జరుగుతా ఉంది. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా బాధ్యతగా ఉంటారు, ఇల్లు నడుపుతుంటారు కాబట్టి. దానికే మీకు పెద్దపీట వేస్తూ అన్నిట్లో కూడా పెద్ద ముందు నుంచి మీ ఈ అన్ని కూడా స్కీమ్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతా ఉంది. మనం చూసాం, ఈ మహిళా మూర్తులందరూ కూడా మనం స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణం కూడా మనం మన స్టేట్ మొత్తం కూడా పెట్టాం. ఎవరైనా బస్సు ఎక్కి పోవచ్చు, అడిగినా పోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరందరూ బాగుండాలి, మీరందరూ పైకి రావాలి, మీరందరూ కూడా కుటుంబాల పైకి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తా ఉన్నా. స్టవ్ గానీ, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడులో ఉన్న సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో కేసీఆర్ కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు. సాగర్ సిమెంట్ యాజమాన్యం ఫ్యాక్టరీని తీసుకుని 3 ఏళ్లు దాటినా జీతాలు ఇవ్వటం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు యాజమాన్యానికి తమ సమస్యను చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్ని వద్దన్నా మా డిమాండ్ ఏం లేదు సార్, మా శాలరీ చెప్తున్నారు, రూపాయి కూడా పెంచలేదు. పచ్చి అబద్ధం సార్, అది యాక్ట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ అనేది ఎక్కడైనా ఒకటే, అక్కడ సాగర్ ఉంది, ఇక్కడ సాగర్ ఉంది. వాళ్ళకి పెంచినప్పుడు మాకెందుకు పెంచట్లేదు, వాళ్ళకి కాఫీలు ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వట్లేదు. ఆ కేసీఆర్ ఈ కేసీఆర్ ఒకటే కాదా అంటే ఒకటే అన్నారు, మరి ఎందుకు పెంచట్లేదు? వాళ్ళకే పెంచాలి కదా, వాళ్ళు మనుషులే మేము మనుషులే కదా, అదే అడిగాం, మా సంబంధం లేదన్నారు. తెలంగాణ అంట, అక్కడ కూడా అనట్లేదు, రెండు ఒకటే అంటున్నారు, పెంచట్లేదు. హెచ్ఓడి ఇస్తారంటే హెచ్ఓడి ఇవ్వట్లేదంట. అక్కడ పెంచినప్పుడు ఇక్కడ పెంచాలి కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము అదే చేస్తున్నాం. మీరు కూడా చూసారు ఇంతమంది ప్లాంట్ ఎట్టుంది, ఇప్పుడు ప్లాంట్ ఎట్టుంది, మేము ఎంత కష్టపడ్డాం, ఎంత అభివృద్ధి చెందింది, దాని గురించే మేము హక్కుగా సార్ రూపాయి పెంచండి. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నెల 12 వరకు మాత్రమే స్పర్శ దర్శనాలకు అనుమతి ఉండటంతో వేలాదిగా తరలివచ్చిన శివస్వాములతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. గంటల తరబడి వేచి ఉన్న కనీస సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమవడంతో స్వాముల అసహనం నశించింది. అధికారుల తీరుపై మండిపడుతూ భక్తుల గేట్లను విరగ్గొట్టుకుని అంతరాలయానికి దూసుకెళ్లారు. దేవస్థానం ముందస్తు ప్రణాళిక లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న శివస్వాములతో మెగా 9 టీవీ ప్రతినిధి శ్యామ
అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. లింగ శైవక్షేత్రమైన ఈ యొక్క మహాపుణ్యక్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో అంటే నిన్నటి నుంచి 11 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే శ్రీశైల దేవస్థానం సన్నద్ధమైంది. ఈ దిశగా అయితే ఇప్పటికే ప్రతిరోజు కూడా వివిధ వాహన సేవలలో కావచ్చు, అలాగే వివిధ పూజలు కావచ్చు, ఎంతో వినూత్నంగా అయితే ఈ యొక్క పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైల మల్లన్న కోసం దీక్షను పూనుకొని వివిధ ప్రాంతాల నుంచి శివమాల దీక్షను తీసుకొని అంటే కొండలు కోనలు వాగులు వంకలని తేడా లేకుండా కాలినడకన కొంతమంది వాహనాల్లో కొంతమంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ చేరారు. అయితే శివస్వాములకు 8 నుంచి 12 వరకు ఉచిత ఫ్రీ దర్శనాన్ని అయితే శ్రీశైల దేవస్థానం ఏర్పాటు చేసింది. అయితే వీళ్ళకు చంద్రవతి కళ్యాణ మండపం నుంచి దేవాలయంలోనికి వెళ్ళి ఫ్రీ దర్శనానికి ఏర్పాటు చేస్తున్నారు. అయితే నిన్న 10 గంటలకు వచ్చిన వారికి ఇప్పటి వరకు కూడా దర్శనం కాకపోవడము, అలాగే భక్తులు మరింతగా రావడంతో ఈ యొక్క దర్శన క్యూలైన్లో కావచ్చు, బయట బయట కావచ్చు, ఇక్కడ కూర్చొని ఉండవలసిన పరిస్థితి ఉంది. అయితే శ్రీశైల దేవస్థానానికి ఇరుముడితో వచ్చిన ఈ శివదీక్ష తీసుకున్న భక్తులకు సంబంధించి వారి యొక్క కష్టాలు కావచ్చు, వారికి అభ్యర్థన కావచ్చు సంబంధించి మెగా9 టీవీ వారితో ప్రత్యేకంగా మాట్లాడబోతుంది. స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు సంబంధించి ఈ యాత్ర ఎప్పుడు తీసుకున్నారు? దీక్షణ అర్ధమండలమా? అలాగే ఈ దీక్షకు సంబంధించిన విషయాలు చెప్పండి. మేము వనపర్తి జిల్లా నుంచి వచ్చాము స్వామి. వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామం నుంచి వచ్చాము. అయితే మేము 5వ తారీఖు ఇరుముడి కట్టి పాదయాత్రకు వచ్చాం స్వామి శ్రీశైలం. అక్కడ నుంచి పాదయాత్రన 200 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చినాము. 41 రోజు మండల దీక్ష స్వీకరించి వనపర్తి జిల్లా నుంచి వచ్చాము మేము. అయితే ఇక్కడికి వచ్చాక మేము మైక్లలో వింటున్నాము, వస్తున్నారు, త్వరగా అయిపోతుంది అని చెప్పేసి అక్కడ నుంచి అనౌన్స్ చేస్తున్నారు ఫ్రీ దర్శనం అని చెప్పేసి. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బారులు తీరి ఉంది. ఇంకా ఇక్కడికి లోపలికి పంపించడానికి ఇంకా కనీసం 2 గంటల, మధ్యాహ్నం 2 గంటల సూచన కనిపిస్తుంది. ఇక్కడ అడుగుతుంటే చెప్తున్నారు 2 గంటలకు ఓపెన్ చేస్తారు, ఇంకా లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళలేదని చెప్పేసి. కొత్తగా ఏమైనా దారి పెట్టేసి లోపలికి శివస్వాములకు ఫ్రీ దర్శనం ఇస్తున్నారు కాబట్టి అది ఇచ్చేస్తే త్వరగా ఇక్కడ నుంచి క్లియర్ చేస్తే బాగుంటుంది స్వామి. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చారు స్వాములు. ఇక్కడ నుంచి మాకన్నా ముందర వచ్చిన వాళ్ళు ఉన్నారు. 2 రోజుల నుంచి ఇక్కడ కూర్చున్నారు. కొంతమంది లోపల ఉన్నారు, ఇంకా వారికి ఇంకా దర్శనం ఇవ్వలేదు. కాబట్టి ఇంకా ఇక్కడున్న దేవస్థానం వాళ్ళు దీనిపై తొందరగా చర్య తీసుకొని ఇక్కడున్న స్వాములను అందరినీ కూడా త్వరగా వారికి దర్శనానికి ఏర్పాట్లు చేయవలసిందిగా మనవి చేస్తున్నాం సార్. అలాగే ఈ యొక్క అంటే కాలినడక వచ్చినప్పుడు భక్తులకు సంబంధించి అంటే మామూలుగా కాలి గాయాలు కావచ్చు, అలాగే మామూలుగా అంటే వాటర్ అంటే త్రాగునీటి సౌకర్యం కావచ్చు, దీనికి సంబంధించి ఎలా మీరు అది అంటే త్రాగునీటికి కావచ్చు, అలాగే వైద్య సదుపాయాలు కావచ్చు, ఎలా ఉన్నాయి స్వామి? ఎలా ఉన్నాయి? మాకు కొద్దిగా మేము మా గ్రామం నుండి చిన్న నిష్టతో మేము జ్యోతిర్మఠం తీసుకొని వచ్చినాము. మాకు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందికరం ఉంది శివయ్య. ఎట్లన్నా కానీ మాకు కొద్దిగా చాలా నిర్లక్ష్యం కనిపిస్తుంది. అది తక్షణం ఈయో గారు మమ్మల్ని దర్శనం చేయించి బయటకు పంపేయాలని కోరుతున్నాం శివ. సాధారణంగా ఎక్కువ అంటే దీక్ష తీసుకున్న రాష్ట్ర నలుమూలలో కావచ్చు, ఇతర రాష్ట్ర నలుమూలలో కానీ వస్తూ ఉంటారు. అంటే కొద్దిగా అంటే టైం పడుతుంది. అంటే వేల మంది వస్తున్నారు, ఇంతమంది భక్తులు కావచ్చు, ఇవి ఉన్నాయి. కానీ ఎలా మీరు అంటే దేవస్థానం అధికారులు ఏం చెప్పాలనుకుంటున్నారు? అయినా వీలైనంత వరకు మాకు కొద్దిగా మమ్మల్ని, ఎందుకంటే మేము కొంచెం దీక్షలు ఉంటాం కదా, మాకు అన్ని ప్రాబ్లాలు ఉంటాయి శివ. ఆ ప్రాబ్లాలని బట్టి మమ్మల్ని ఆలోచించి కొద్దిగా వియో గారు కొద్ది మా పైన దయ ఉంచి కొంచెం చర్య తీసుకోమని కోరుకుంటాం శివ. క్యూ లైన్లో కావచ్చు, మిగతా పరిస్థితుల్లో కావచ్చు, త్రాగునీటి అవస్థ కావచ్చు, మీ మందులకు సంబంధించి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఆ విషయాలలో పర్లేదు స్వామి. ఓం నమః శివాయ. మాకు మెయిన్ ఇంపార్టెంట్ దర్శనం అంటే చాలా ఇబ్బంది అయిపోయింది స్వామి. పొద్దున మా స్వాములు పొద్దున 10కి వచ్చినారు స్వామి. ఇప్పటి వరకు దర్శనం కాలే వాళ్ళ లోన ఎట్లా ఉన్నారనేది మాకు తెలియదు స్వామి. చాలా నిర్లక్ష్యం స్వామి. ఏదైనా అమౌంట్ ఉంటే అమౌంట్ వాళ్ళకి పంపిస్తున్నారంట. నిన్న నైట్ వివో డౌన్ అన్నారు స్వామి. అందుకు లోన్ ఏమో గ్లాసులు ఏమో పరిపోయినామంట. అప్పుడు దర్శనానికి ఇచ్చినారంట స్వామి. అంతవరకు దర్శనానికి ఇచ్చలేరు స్వామి. ఫస్ట్ తక్షణమే మాకు శివస్వాములకు దర్శనం కావాలి స్వామి. చాలా లేట్ చేస్తున్నారు స్వామి. ఓం నమః శివాయ. 2 డేస్ అయింది స్వామి. 2 రోజులు అయింది మా స్వాములు ఇంకా రాలేదు స్వామి. మామూలు అమౌంట్ ఇచ్చిన స్వాములు బయట పోతున్నారంట స్వామి. తొందర అయిపోతుందంట. దీక్ష తీసుకున్న వాళ్ళకి చాలా కష్టం శివ. ఏమైనా దొడ్డికి ఓం నమః శివాయ స్నానాలకి అన్ని రకాల ప్రాబ్లమే స్వామి. మాకు చాలా ఇబ్బంది స్వామి. చాలా ఇబ్బంది ఉంది స్వామి. అటుకేశ్వరం వచ్చి స్నానం చేసినాం. అసలుకి ఎక్కడ వసంతమే లేదు మాకు. లెట్రిన్ కానీ బాత్రూమ్ కానీ ఏమేమి లేదు సార్. చాలా కష్టంగా ఉంది స్వామి. దీక్షలో ఉంటాం కాబట్టి ఒక పద్ధతి ఒక కుప్పట దీక్షతో ఉండి బిచ్చతో ఉంటాం స్వామి. ఇది ఎమ్మిగినూరు శివ. అదే కొంచెం బయట కూడా వాటర్ వాష్ అంతా వేస్తారు, అసలు చేస్తారు. అవును సార్.
అసలుకి ఇంక ఎక్కడ చూసినా వాటర్ సమస్య పూర్తిగా ఇబ్బంది ఉంది స్వామి. ఇక్కడ ఎక్కడ పోయినా ఏదైనా 50 రూపీస్ పెట్టాలి. ఇప్పుడు ఈవో గారికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న ఈవో గారు కావచ్చు, ధర్మకర్తల మండలి కావచ్చు, మీరు ఏం విన్నవించుకుంటారు? అదే స్వామి, శివ స్వాములకి ఎవరికైనా కానీ నాన్ స్వాములకు కానీ ఖచ్చితంగా వాటర్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది స్వామి. అదొకటి ఇబ్బంది లేని చేయండి అంతే స్వామి మా వినమే. తాగడానికి త్రాగునీరు, అలాగే మరుగుదొడ్ల వసతి, అలాగే ఈ స్నానాలకు కావచ్చు, ఈ యొక్క నీటి సదుపాయాన్ని అయితే పెంచాలి. మిగతా సందర్భ సమస్యలు ఉన్నాయి, కానీ ప్రస్తుతం అయితే ఈ యొక్క అంటే రాత్రి 10 గంటల వచ్చిన వారికి ఇంతవరకు వేచి ఉండి ఇప్పుడు దర్శనం అవుతుందని, సుమారు 10 గంటల పాటు ఇక్కడ మేము వేచి ఉండి ఆ తర్వాత దర్శనం అవుతుందని అయితే ఈ అంటే 8వ తారీఖు నుంచి 12వ తారీఖు అంటే 5 రోజుల పాటు అంటే ఇరుముడి కలిగిన శివస్వాములకు ఉచిత దర్శనం ఉండడం వలన ఇక్కడ ట్రాఫిక్ కావచ్చు, భక్తులు కావచ్చు పెద్ద సంఖ్యలో ఇక్కడ రావడము, అంటే 12 తర్వాత స్పర్శ లేకపోవడం కారణంగా చాలా వరకు కూడా శివస్వాములు స్పర్శ కోసమే ఎక్కువ మక్కువ చూపుతారు. ఆ మక్కువ సంబంధించి కూడా ఈ శివస్వాములకి అయితే ఈ యొక్క దర్శనం మాత్రము కావడం లేదు. దీన్ని అధిగమించాలి. ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసుకుంటూ త్రాగునీటి వసతి, అలాగే మరుగుదొడ్ల విషయంలోనూ మమ్మల్ని చూసుకోవడము నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వాపోతున్నారు. ఏదైనప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, శ్రీశైల దేవస్థానం ఆలయ ఈవో, ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగం కూడా దీన్ని గమనించాలి. ఈ 5 రోజుల పాటు ఇచ్చే స్పర్శ దర్శనానికి శివస్వాములకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టాలని, తక్షణమే ఏర్పాట్లను మెరుగ్గా చేయాలని చేసి శివస్వాములు కోరిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ అయితే చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.